వారసత్వంగా వచ్చారు మనకి. మీరు రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల, రూములు పనిచేయాల, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదులు కనపడలేదు. కాగా అట్లా తయారైపోయారు. నా రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి. రూమ్కి ఎవరు వచ్చినట్టు లేదు. అందరికి ఇంకా పాత వాసననే ఉంది. ఇక్కడ చూసినప్పుడు డైరీ బర్డెన్ అండ్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. రెండు అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు, 37 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెక్యూని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,550 కోట్లు, 25 ఏళ్ళు ఒప్పందం. అది అదనంగా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్ 10,592 కోట్లు పడింది. అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆఫ్ APPDCL 9,612 కోట్లు. బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ టర్మ్ పర్చేస్ కొనడం, ఇలాంటి కొన్ని చేశారు. దానివల్ల ఒక 3,135 కోట్లు పెరిగింది. అంటే మనకి కెపాసిటీ ఉంది. ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయదు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,740 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికీ వాళ్ళదని కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ మనే కదా. ఇది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ. చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వస్తే చేస్తాను, ఇంకనే చేస్తారు. రాష్ట్రంలో అన్ని మీ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ఇక్కడ సోలార్ విండ్కి PPLని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ PPAs అన్ని లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టు వెళ్ళి చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని. వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సోలార్ గాని వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు. వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. అపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 9,000. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచర్ మొత్తం, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ జీరో. ఎందుకంటే ఎండకు పెడతాం, రా మెటీరియల్ అవసరం లేదు, కరెంట్ వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 9,000 కోట్లు ఆల్రెడీ ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఏపీ ట్రాన్స్పోర్ట్, CRTE కాంట్రాక్ట్ వర్క్ వచ్చి 13,15 అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది 406 కోట్లు. ఇప్పుడు అడిషనల్ గా అయ్యేది 280 కోట్లు అవుతుంది. ఇప్పుడు